వాకింగ్కి వచ్చిన తర్వాత సడన్గా అనుకున్నామా బీచ్కి వెళ్ళిపోదాం అనేసి. అప్పటికే 4:35 అయిపోయిందా, 5:30 అయిందో. అండ్ ఇప్పుడైతే క్లైమేట్ చాలా బాగుంది. బట్ మనకి ఈ టైంలో సన్సెట్ అవుతుంది కదా, కొద్దిగా బాగుండే అనిపించి. ఎంత దూరం ఉంటుంది కదా మనకి కాకినాడ నుంచి బీచ్కి వెళ్ళాలంటే. ఉప్పాడ బీచ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ రాళ్ళు అవి ఉంటాయి కాబట్టి కంప్లీట్ ఉప్పాడ అయితే ఇంకా బాగుంటుంది. బట్ లేట్ అయిపోయింది కదా, ముందే ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు బీచ్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే అవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్ అవుతుంది ఇప్పుడు నాకేంటో. బట్ ఈ ఏరియా అంతా పెద్ద పెద్ద వెహికల్స్ ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఇక్కడ అంతా చాలా ఇండస్ట్రీస్ అయితే ఉంటాయి. మనకైతే అవన్నీ తెలియవు. నేనైతే ఫుటేజ్ అంతా తీయలేదు, చాలాసార్లు చేస్తున్నాను ఈ లాగు. ఇటు సైడ్ ఈ రూట్ అంతా ఏ సందులోంచి వెళ్ళినా ఈ రూట్కి వస్తాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతే మనం బీచ్కి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ అన్నీ చాలా కొత్త కొత్త ఐటమ్స్ అయ్యి వచ్చాయి. పక్కన రోడ్డు మీద కళ్ళు కూడా అమ్ముతున్నాడు. ఇక్కడే మనకి ఈ మధ్యన ఇక్కడ శిల్పారామం ఉంది, ఇక్కడే సంథింగ్ లైక్ వాటర్ వరల్డ్ లాంటిది పెట్టారనమాట. ఇక్కడ ఏంటంటే అది చాలా అన్నోన్ మిస్టీరియస్ ప్లేస్లా ఉండేది, చాలా సెక్యూర్డ్ ఉండేది కదనమాట. కానీ ఇప్పుడైతే వీకెండ్ అయ్యిందంటే నేను మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో సమ్మర్ హాలిడేస్లో ఇక్కడ 2-3 పోలీస్ మ్యాన్ అయితే ఉంటున్నారు కంపల్సరీ. ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాము. నాకు ఈ రాళ్ళ అలవాటు, నేను చెట్లు పుట్లు బాగా ఎక్కేదాన్ని చిన్నప్పటి నుంచి. నేనైతే రాళ్ళ ఎక్కేసాను, వాకింగ్ కూడా చేస్తూ ఉంటాను కదా. చాలామంది రాళ్ళు ఎక్కడానికి భయపడుతూ ఉంటారు. చూసారు ఎంత దగ్గరికి వచ్చామో. ఇక్కడ ఫొటోస్ అయితే ఎక్సలెంట్ వస్తాయి, ఎలాంటి కెమెరా అయినా. రోజు బీచ్కి రావాలి, బోల్ రీల్స్ చేసుకోవాలి, బోల్ ఫోటోలు తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఏంటో చాలా దూరము. నేనైతే బైక్ తీయట్లేదు, ఆ టైం రావాలి ఏంటో తెలియదు. కానీ ఫైనల్గా ఈ అమ్మాయి అయితే ఎలా ఉంది కానీ చాలా గట్టిది. బైక్ ఎంత ఫాస్ట్, వైజాగ్ వరకు కంటిన్యూస్గా వెళ్ళిపోతారు నాన్ స్టాప్. అంత పవర్ఫుల్ లేడీ జ్యోతి. అంత బాగా ఉండే అనమాట. మంచిగా తను ఒక వీడియో తీసిన తర్వాత 2-3 రీల్స్ చేసుకున్నాం. అప్పటికి తర్వాత క్లైమేట్ మారిపోయింది, ఈవినింగ్ అయిపోయింది కదా. ఈ ఈవినింగ్ టైంకి రీల్స్ సరిగ్గా రావు, ఫొటోస్ అయినాయి. ఫైనల్గా కొన్ని షార్ట్స్ అలా తీసుకున్నాం అనమాట. నేను ఫోటో అడుగుదాం, డిపి పెట్టుకుందాం అంటే ఒక ఫోటోగా అనిపించట్లేదు నాకు. నేను ఇంట్రెస్ట్ చూపించట్లేదు, రీల్స్ చేయట్లేదు, ఫోటోలు తీసుకోవట్లేదు. ఒకవేళ రీల్స్ చేసిన ఫొటోస్ తీసుకోవట్లేదు. అసలు ఇంట్రెస్ట్ అంతా పోయింది. ఫొటోస్ అయితే తీసుకోవాలి. నాకు శారీతో బీచ్లో ఫోటోషూట్ చేయించుకోవాలని చాలా ఆశ. ఎప్పుడు తిరుగుతుందో ఏంటో. మంచి మంచి ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు కానీ చేతిలో మనకి టైం కుదరదు. ఏంటో ఆ టైంలో ఏదో పని చేసేద్దాం, ఏదో చేసేద్దాం అనుకుంటూ ఉంటాం. మనకి ఇంట్లో కుదరగా బిజీగా ఉండే ఇప్పుడు. మరి నాకు సన్ రైజ్ చూడాలని చాలా ఇష్టం. చాలా చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఎప్పుడు అవుతుందో. అక్కడ చాలా బాగుంటుంది. కమింగ్ టు ద ఈ వీడియో ముందు రోజు మేము బీచ్కి వెళ్ళిన వీడియో చూసి మరి రమ్యతో మేము మళ్ళీ వెళ్ళాం అనమాట. ఇది సాడ్ డే అండ్ బ్యాడ్ డే. మేము వెళ్ళింది కొంచెం ఎర్లీగానే వెళ్ళాము, కానీ పాప కంటే కొంచెం గాయత్రికి ఇష్టపడుతుందని బీచ్కి వెళ్ళాము. కొంచెం ఇంకా ఫ్రంట్కి వెళ్ళాము ఈసారి బీచ్ రోడ్లో. క్లౌడ్స్ చూసారు ఎంత దారుణంగా ఉన్నాయో. ఇంత జర్నీ చేయడం కూడా కష్టమైపోయింది. ఆ రోజు మా బ్యాడ్ డే అనమాట. చాలా దారుణంగా అయిపోయినాయి. అక్కడ సన్ తుఫాను, శాండ్ తుఫాను, అసలు అన్నీ అలలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి. గాలి తుఫాను, అన్ని రకాలు అన్నీ వచ్చేసి గాలికి ఎగిరిపోతాం అనిపించింది. మేము అసలు ఎంజాయ్ చేయలేదు. 2-3 షాట్లు తీసుకున్నాం. మేము రాక వచ్చాము, నేను రమ్య గాయత్రి. బట్ ఏంటంటే అట్లా అయిపోయింది. వెరీ సాడ్, వెరీ బ్యాడ్ అనమాట. ఇక నేను ఫోర్స్ఫుల్లీ ఈ లొకేషన్కి అయితే తీసుకొచ్చాను. పాపం దాన్ని వద్దు అంది, అలా లేట్ అయిపోయింది. ఇంకా తర్వాత వర్షం. సిటీలో వర్షం లేకపోయినా ఈ ఏరియాలో ఫుల్ వర్షం అవుతుంది. తర్వాత ఇక్కడ గాలి, భయంకరమైన గాలి, పిల్ల ఎగిరిపోద్దేమో అన్నంత భయం వేసింది అనమాట. చిన్న షాట్ అయితే తీసుకున్నాము. అస్సలు ఉండలేదు మేము అక్కడ. ఇంకా చాలా కష్టమైంది పీస్ఫుల్గా వెళ్తే కానీ బీచ్కి. అట్లా కమింగ్ టు నా డ్రెస్. నేను ఈ డ్రెస్ వేసుకుని బైక్ మీద అయితే చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి. ఇంకా మంచిగా రీల్స్ చేసుకుంటే అట్లా అయిపోతుంది. అట్లా నీ డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. అసలు ఇక్కడైతే తీసుకున్న ఒక్క షాట్ అయినా ఎంత బాగా వచ్చిందో. మనం ఫోటో షూట్ చేసుకునే అంత మూడు లేదు. బట్ ఏంటంటే అలా చిన్న వ్లాగ్ కోసం చిన్న ఫుటేజ్ అయితే తీసుకున్నాను. బట్ అయితే ఆ రోజు అయితే చాలా బ్యాడ్ అనిపించింది. పిల్లలు డ్యాన్స్ చేయవే అంటే అసలు ఏమన్నా అది హ్యాపీగా ఫీల్ అయిందో. బీచ్కి వెళ్దాం అంటూ మళ్ళీ వెళ్దాం అనేసి. అసలు అది దానికి 7 years కానీ అసలు ఫుల్ హైట్ అనమాట. మమ్మీ డాడీ హైట్ ఫుల్గా ఎంత హైట్ ఉంటుంది, ఎంత హైపర్గా ఉంటున్నారు పిల్లలు. అన్నీ వాళ్ళకి చెప్పక్కర్లేదు. ఇది కావాలి, అది కావాలి, లిప్స్టిక్లు కావాలి, ఎన్ని ఐటమ్స్ కావాలి అనేసి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అనమాట. చూసారా అంత చేంజ్ అయిపోయిందో.
ఇంకా ఫుల్ చీకటి పడిపోయింది, వర్షం అనమాట. కొంచెం పోలే ఎలాగో వచ్చాం, దిగుదామనేసి మళ్ళీ దిగిన తర్వాత పిల్ల ఇంకా కంట్రోల్లో ఉండట్లేదని చేసి రిటర్న్ అయిపోతే చెప్పులు ఉన్నాయి. చెప్పులు తీసి వెళ్తుంటే నా డ్రెస్ వెళ్ళి మొలకంపకి అతుక్కుపోయింది. అక్కడ పిల్లలు ఉంటే వాళ్ళు తీశారనమాట పాపం. లేకపోతే అసలు ఎంత కష్టం. ఏదో సహారేడాల్లో దారేడాల్లో ఇసుక తుఫాను వస్తుంది, ఒంటలు వెనకాల దాక్కుంటారంటారు కదా. నాకు అలాంటివి చూడాలని కోరిక, ఆ కోరిక ఇలా తీరిపోయింది అనమాట. అసలు క్లైమేట్ చూడండి ఎంత దారుణంగా ఉంది. బీచ్లో ఎలా ఉంటుంది, మళ్ళీ ఇక్కడ ఉన్నంతగా సిటీలో ఉండదట. బీచ్లో చాలా నిమిషానికి ఎలా ఉంటుందో క్లైమేట్ అనేది తెలియదు, అంత దారుణంగా ఉంటుంది. మేము ఇక్కడే తిరిగాం. దిగిన తర్వాత ఇట్లా అసలు ఎవ్వరు ఇంకా వెళ్ళిపోయారనమాట. ఇంకా అలలు కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఆ రోజు క్లైమేట్ చాలా దారుణంగా ఉంది. అసలు మా బ్యాడ్ లెక్క ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోయాం. ఇదే అండి మా బీచ్ స్టోరీ. మై బెస్ట్ ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ లాగ్.